బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడు. డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయని సిబ్బంది నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పై ఆగంతకుడు అసభ్య పదజాలాన్ని వాడాడని పేషీ సిబ్బంది తెలిపారు. బెదిరింపు కాల్స్ మెసేజ్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి పేషీ సిబ్బంది తీసుకువెళ్లారు. బెదిరింపు కాల్స్ విషయంపై ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారాన్ని కూడా అందించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడు. డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయని సిబ్బంది నిర్ధారించారు. పవన్ కళ్యాణ్ పై ఆగంతకుడు అసభ్య పదజాలాన్ని వాడాడని పేషీ సిబ్బంది తెలిపారు. బెదిరింపు కాల్స్ మెసేజీలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి పేషీ సిబ్బంది తీసుకువెళ్లారు. బెదిరింపు కాల్స్ విషయంపై ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు పోలీసులకు ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా బెదిరింపు కాల్స్ చేశారు. ఈ రోజు అయితే రాష్ట్ర సచివాలయం ఉంటుందో, రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాక్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీ ఉంటుంది. అక్కడ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఓఎస్డీ కావచ్చు, ఇతర పిఏలు పిఎస్ కూడా అడిషనల్ పిఎస్ కూడా అక్కడ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ రోజు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ కూడా కొన్ని మెసేజ్లు పంపించారని చెప్పేసి సమాచారము. అయితే ఉప ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చంపేస్తామని చెప్పేసి కూడా అతను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తూ కూడా మెసేజ్లు పంపించారు. దాని తర్వాత కూడా అతను ఫోన్ కాల్స్ ద్వారా కూడా అతను వాట్సాప్ కాల్ ద్వారా కూడా అతను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూషిస్తూ బెదిరింపు కాల్స్ చేశాడని చెప్పేసి కూడా చంపేస్తాను ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తామని హెచ్చరిస్తూ కూడా అగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పేసి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ పేషీకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఈ విషయాన్నంతా కూడా వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చంపేస్తామంటూ కూడా ఒక ఆగంతకుడు బెదిరింపు కాల్స్ చేయడం జరిగింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు లైవ్ ద్వారా. టీవీరావు, ఎలా చూడాలి? గతంలో కూడా ఇలాంటిది ఒకటి మనం ప్రైమ్ 9లో డిస్కస్ చేసాం. ప్రజెంట్ ఈ న్యూస్ ఇప్పుడు ఎలా చూడాలి? పోలీస్ అధికారులు ఏమంటున్నారు? చందు, పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రాణాపాయం ఉంది అనేటటువంటిది కేంద్ర ఇంటెలిజెన్సీ విభాగాలు పలుమార్లుగా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా జనసేన శ్రేణులు చాలా వరకు ఆందోళన వ్యక్తం చేశాయి. మరి ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్కు భద్రతను భారీగా పెంచాలని పలు డిమాండ్లకు కూడా కేంద్రానికి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరించడమే కాకుండా భద్రతా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరి ఇప్పుడు తాజాగా చూస్తే ఏకంగా డిప్యూటీ సీఎం పేషీకే ఏకంగా ఓ అగంతకుడు కాల్ చేసి పవన్ కళ్యాణ్ని లేపేస్తామనే విధంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పట్ల చాలా అనుచితంగా దుర్భాషలాడుతూ కూడా ఆయన ఈ సంభాషణలో చేశారు అనేటటువంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ నుంచి వెలువడుతున్నటువంటి అంశం. మరి దీనికి సంబంధించి ఆ డీసీఎం ఆఫీస్ కార్యాలయం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఇదే విషయాన్ని నేరుగా పవన్ కళ్యాణ్కి కూడా తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా వీటిని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో పెద్ద ఎత్తున దీనిపై ఏదైతే పవన్ కళ్యాణ్కు ప్రాణాపాయం ఏదైతే అగంతకుల నుంచి కానీ అసాంఘిక శక్తుల నుంచి కానీ ఆయనకు పొంచి ఉందన్నటువంటి సమాచారం కేంద్ర నిఘా వర్గాలు పలుమార్లు హెచ్చరించాయి. మొన్న తాజాగా చూస్తే ఏది కాకినాడ వెళ్ళినప్పుడు ఏది రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి ఆయన నిలదీసినటువంటి నేపథ్యం, అంతేకాకుండా అక్కడ కాకినాడ పోర్టులో షిప్పు వ్యవహారాన్ని లేవదీసినటువంటి అంశం ఇప్పుడు అది చినికి గాలివానలాగా మారి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను సైతం ఈ ఉచ్చులో బిగించేసింది. మరి ఈ నేపథ్యంలో సిట్ కమిటీ కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా 13 కంపెనీలపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఈ రేషన్ బియ్యం మాఫియా
మాఫియా అనేటటువంటిది చాలా ప్రమాదకరమైంది అనేటటువంటిది ఇప్పటికే వెల్లడైనటువంటి అంశం. అంతేకాకుండా దీంతో పెట్టుకుంటే అప్పట్లోనే పవన్ కళ్యాణ్కు ప్రాణాపాయం ఉందనేటటువంటిది సమాచారం. అంతేకాకుండా కాకినాడ ఇటువైపు ఏదైతే పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి ఏదైతే ఎమ్మెల్యేగా నిలిచి గెలిస్తే గనక ఖచ్చితంగా ఈయన ఏకుమేకై కూర్చుంటాడు, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆగడాలు ఇక్కడ ఆగవనుకున్నారో ఏమో కానీ అప్పట్లోనే ఆయనపై బ్లేడులతో దాడులు చేయడం వంటి చాలా చాలా వికృత చేష్టలు అనేటటువంటివి అప్పుడు వెలుగులోకి వచ్చాయి. మరి ఈ మొత్తం వ్యవహారాలను చూస్తే పవన్ కళ్యాణ్కు ప్రాణాపాయం ఉంది అనేటటువంటిది అప్పుడే తేటతెల్లమైంది. ఆ తర్వాత కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి. తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేషన్ మాఫియా నేపథ్యంలో కూడా నిఘా వర్గాలు పెద్ద ఎత్తున హెచ్చరించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు అయితేనేమి, నేతలు అయితేనేమి, జనసేన శ్రేణులు మొత్తం కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇటువంటి హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కు తొలి నుంచి కూడా అసాంఘిక శక్తుల నుంచి థ్రెట్స్ ఎదుర్కొంటూనే వస్తున్నారు. మరి ఈ విషయంలో ఆయన దీనిపై ఎలా భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, దీనిపై కేంద్రం కానీ ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాల్సి ఉంది. చందు, టీవీలో అంటే డిప్యూటీ సీఎం పేషీకే కాల్ చేయడం, అసభ్య పదజాలాన్ని వాడుతూ కూడా చంపేస్తామని బెదిరించడం, ఇలాంటివి ఎలా చూడాలి? అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఆగంతుకుడు ఎవరు? ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? ఏమంటారు? ఖచ్చితంగా చందు, ఇటువంటి కాల్స్ అంతేకాకుండా ఒక రాష్ట్రంలో ఒక నెంబర్ 2 పొజిషన్లో కొనసాగుతున్నటువంటి ఒక కీలక నేతకు సంబంధించినటువంటి ప్రాణాలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరు పడితే వాళ్ళు ఈ విధంగా కాల్స్ చేస్తే అంత తేలిగ్గా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ ఐడీలతో పాటుగా ఎక్కడి నుంచి ఎవరు కాల్ చేశారనేటువంటిది ఖచ్చితంగా పట్టుకుంటారు. అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్నీ కూడా అనుసంధానం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇటువంటి వికృత చేష్టలు చేసినా కూడా చట్టం ముందు తలొగ్గాల్సిందే. చట్టం వీరిని పట్టుకుంటుంది, ఖచ్చితంగా శిక్షిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అన్ఐడెంటిఫైడ్ నంబర్స్ నుంచి ఇటువంటి కాల్స్ రావడం, ఏదైతే వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు థ్రెట్స్ ఎవరైతే ఉన్నారో తనకు నిజంగా బెదిరింపుకు కోసమే చేశారా, లేదంటే ఒక పక్కా ప్లాన్ తోటి ఇటువంటి చర్యలు కొనసాగుతున్నాయా అనే దానిపై లోతైన దర్యాప్తు కూడా కొనసాగాల్సి ఉంది. మరి ఇటువంటి వారిని కాల్స్ వచ్చాయి కదా అని ఇదొక ఫేక్ కాల్ అని చెప్పేసి దీన్ని చాలా లైట్గా తీసుకోవడానికి మాత్రం లేదు. ఇటువంటి అంశాల్లో ప్రభుత్వాలు చాలా సీరియస్గా వ్యవహరించాల్సి ఉంది. మరి ఇటువంటి అంశాన్ని ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచిది. భవిష్యత్తులో ఇటువంటి విలువైన నేతల ప్రాణాలకు సంబంధించి హెచ్చరికలను ఎవరు కూడా తేలిగ్గా తీసుకోవడానికి లేదని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. చందు, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.